ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అక్క వాళ్ళు వచ్చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం కుముదా, త్వరగా కానివ్వు. పసుపు నీళ్లు రెడీగా ఉన్నాయి. పసుపులో ఇద్దరు కాలు పెట్టేసి ఈ గుళ్ళో జంటగా అడుగులు వేస్తే చాలు. సరే, ఈ లోపల నేను దండలు రెడీ చేస్తాను. మరి మంగళసూత్రం కట్టడానికి ఒప్పుకుంటుందా అక్క? నువ్వు కంగారు పడకు కుముదా, దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ముందు నువ్వు వెళ్ళి పసుపు నీళ్ళు ఏర్పాటు చేయి. అలాగే. అంతా ఓకే కదా? ఓకే అన్నా, డ్రైవింగ్ కూడా బాగానే నేర్చుకున్నానన్నా. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సరేనా? ఇన్సూరెన్స్ అది చేయించావా? చేపించానన్నా. బావా బావా, ఏమైంది శివ? శ్రీవల్లి వెంకటపతిరాజు గారు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారంట. ఏంటి? అవును బావా, నాకు ఇప్పుడే అన్నోన్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. నిజమా? ఇంటికి కూడా ఫోన్ చేశాను, శ్రీవల్లి ఇంట్లో లేదు అన్నారు. వెంకటపతిరాజు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎక్కడున్నారు? శివాలయం అని చెప్పారు బావా. సరే రాజు, త్వరగా పద. తాడుతో వెంకటపతిరాజు శ్రీవల్లి ఒక్కటవ్వాలి. ఈ దండ వెంకటపతిరాజు చేత శ్రీవల్లి మెడలో వేయించాలి. శ్రీవల్లి ఇంకో దండ వెంకటపతిరాజు మెడలో వేస్తుంది. గుడిలో ఉన్న దేవుడి సాక్షిగా ఇద్దరి పెళ్లి అయిపోతుంది. శివ, శివాలయం దగ్గర మన వాళ్ళెవరైనా ఉన్నారా? పంతులు గారికి ఫోన్ చేశాను బావా, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. మెసేజ్ పెట్టిన నంబర్కి ఒకసారి ఫోన్ చేయి. అలాగే బావా. బావా, ఇప్పుడు ఈ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇదంతా చూస్తుంటే అదే నిజమవుతుందేమో అని అనిపిస్తోంది. స్కూల్కి వెళ్ళి చూశాను బావా, స్కూల్లో కూడా లేదన్నారు. రాజు, తొందరగా వెళ్ళు. చాలా సంతోషంగా ఉందక్క. మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది. నువ్వేం కోరుకున్నావో అదే జరుగుతుంది. కాకపోతే అన్నయ్యకి విషయం తెలీదంతే. నువ్వేం కంగారు పడకుముదా, పెళ్ళైతే అన్నీ అవే సర్దుకుంటాయి. పసుపు నీళ్ళేంటి ఇలా పడిపోయాయి? శుభసూచికంలేండి, వెళ్దాం పదండి. పదండి.
చేసి మరులు కలిగించు సృష్టి కొరకే వెలిగి వేద మంత్రా పంతులు గారు, మా తమ్ముడు మరదలు వస్తారు, వాళ్ళ చేత ఈ దండలు మార్పించాలి. అలాగే అయ్యా. నడిపించు మనువు కొరకే పెళ్లి నాటి ప్రమాణాలు సీతమ్మినివమ్మ సుగుణాలవమ్మ శ్రీరాముడే నిన్ను మనువాడునమ్మ పుట్టిల్లు పులకించే పుణ్యాల కొమ్మ విట్టింట్లో వెలిగేటి దివ్వె నీవమ్మ కర్పూర సౌరభమే కళ్యాణమమ్మ పదండి. నీడన వెలిగేను ప్రతి ఆడ జన్మ తెలుగింటి పూదోట సిరిమల్లె రెమ్మ సొగసైన శ్రీవారి సరిజోడువమ్మ నిససని సససని నిససని సససని నిససరి మరి సని నిససరి మరి సని పనిని పనిని ఏంటి, కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా వచ్చారు? అదేంటి బావా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురేంటి? ఎప్పటికైనా మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారుగా శ్రీవల్లి, అందుకనే అలా అన్నాను. ఆ మాత్రానికే మీరు ఫీల్ అయిపోతే ఎలాగండి? అయ్యో, నేనేం ఫీల్ అవ్వలేదండి. మరి పెళ్లికి ఓకేనా? ఏమంటున్నారు మీరు? నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అక్క, మా చెల్లెలు శ్రీవల్లి ఈ గుడికొచ్చిందా? ఏమో గంగా, చూడలేదు. పద బావా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం. అక్క, శ్రీవల్లి ఏమైనా గుడికొచ్చిందా? వచ్చింది గంగా. వెంకటపతిరాజు గారితో కలిసి గుళ్ళోకెళ్ళింది. శివ పద. మా అన్నయ్య ఒప్పుకొని త్వరగా మా పెళ్లి అయిపోవాలి స్వామి. అమ్మా, ఈ దండలు మార్చుకోండి. మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.